శ్రీ సత్యదేవాయ నమః. గురువుగారికి నమస్కారం. ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు అన్నవరంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఇచ్చేసి ఉన్నాము. ఈ సత్రంలో చాలా విశేషమైనటువంటి భోజనం ఈరోజు మేము తినగలిగే అదృష్టాన్ని భగవంతుడు మాకు కల్పించారు. వివరాల గురించి గురువుగారితో మాట్లాడగా వారు నాకు తెలియజేసింది ఏంటంటే, ఈ సత్రం ఈనాటిది కాదు, 1987లో నాగాభట్ల కామేశ్వర శర్మ గారు స్థాపించారు. అప్పటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు వారు తమ సొంత ద్రవ్యంతో వారు వైదిక వృత్తిలో ఉంటూ ధర్మంగా సంపాదించిన డబ్బుతో 10 మందికి భోజనం పెట్టాలి, ఆకలితో ఎవరైనా అన్నవరం వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలనే అభిప్రాయంతో అనే ధర్మం సంకల్పంతో వారు ఈ సత్రాన్ని స్థాపించడం జరిగింది. ఈ సత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. 10 సెంట్ల భూమి మీద వారి సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఈ ఇప్పుడు 4 అంతస్తుల భవనం అయ్యే వరకు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వైదిక వృత్తిలో ఉంటూ కూడా ఈ సత్రాన్ని తమ యొక్క 4వ కుమారుడిగా భావించి దీనికి ఎంతో కృషి శ్రమ తోడై ఈరోజు ఎంత అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా మరి సత్రం యొక్క గొప్పతనమో లేదా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహమో లేదా గురువు గారి ఆశీస్సులు తెలియదు, కానీ అసలు ఎంత రుచికరంగా ఉందంటే భోజనం మేము మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినా కూడా అంతే వేడిగా అంతే రుచికరంగా లోపల యొక్క జీవుడు ఎంత తృప్తి చెందాడంటే, ఆహా సత్యనారాయణ స్వామి ఎక్కడే దర్శనం చేసుకున్నావా అన్నంత అనుభూతి ఇవాళ మాకు కలిగింది. కావున ఈ యొక్క అనుభూతిని మీతో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించిన గురువు గారికి, అలాగే ఈ సత్రం యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు కూడా మీ వంతు సాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అలాగే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ అన్నవరం సత్యనారాయణ ఈ సత్రం యొక్క సమయములు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు నిర్విరామంగా అన్నదానం జరుగుబడుతుంది. అలాగే సాయంత్రం మీరు కుటుంబ సభ్యులకు ఎవరైనా వస్తే వీరికి ఫోన్ చేస్తే తగు ఏర్పాట్లు పలహారం చేసి పెడతారు. కావున వీరందరూ కూడా తమ యొక్క శక్తి కొలది సహాయ సహకారాలు బ్రాహ్మణుల యొక్క శక్తి సహాయాలు అందించగలసిందిగా కోరుచున్నాం. నా పేరు పురుషోత్తమ శర్మ. నేను అమెరికాలో న్యూజెర్సీ అనే ప్రాంతంలో ఉంటూ ఉంటానండి. ఈరోజు భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం కోసం వచ్చాను. మధ్యాహ్నం ఆకలేసి వెతగ్గా ఇక్కడ బ్రాహ్మణ సత్రం గురువుగారు నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసింది. ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఎంతో ప్రీతిపాత్రులైన వారి యొక్క ప్రవచనం కూడా వినే భాగ్యం నాకు కలిగిందండి. కావున ఇంతటి అవకాశం ఇచ్చిన గురువుగారికి, అలాగే భోజనం చేయని సత్రంలో వడ్డించిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.